దాదాపు 9 నెలల నిరీక్షణ ముగిసింది. చాలామంది ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇది స్పేస్ ఎక్స్పెడిషన్ చరిత్రలోనే బెస్ట్ డే అని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం 8 రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్ళిన 2 ఆస్ట్రోనాట్లు 9 నెలల వరకు అక్కడే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఫైనలీ సునీత విలియమ్స్ అండ్ బ్యారీ విల్మోర్ తిరిగి భూమిని చేరుకున్నారు. అయితే ఈ లాస్ట్ 9 మంత్స్ ఏం జరిగింది? 9 నెలలు సునీత విలియమ్స్ అండ్ తన క్రూ మెంబర్స్ ఇద్దరూ ఎలాంటి కష్టాలు అనుభవించారు? అంతేకాదు స్పేస్లో కొన్ని రోజులు ఉంటేనే వారి బాడీలో అనేక చేంజెస్ ఏర్పడతాయి. అలాంటిది వీళ్ళిద్దరూ జస్ట్ 8 డేస్ మిషన్ మీద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి 9 నెలలు అక్కడే ఉన్నారు. అలాంటప్పుడు వీళ్ళ బాడీలో ఎటువంటి మార్పులు వచ్చాయి? వీళ్ళు ఎటువంటి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొన్నారు? రీసెంట్గా మన ప్రధాని మోడీ గారు కూడా సునీత విలియమ్స్ని ఉద్దేశించి ఒక ఎమోషనల్ లెటర్ని కూడా రాశారు. అసలు వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది? వీళ్ళను తీసుకెళ్లిన ఆ టెస్ట్ ఫ్లైట్లో తలెత్తిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఒక మనిషి ఎక్కువ రోజులు స్పేస్లో ఉన్నట్లయితే అతని శరీరంలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఏర్పడతాయి? అసలు వీళ్ళిద్దరినీ తిరిగి భూమి మీదకి ఎందుకు వెంటనే తేలేకపోయారు? దీని వెనక ఏదైనా కుట్ర ఉందా? అలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ స్పేస్ మిషన్ని జూన్ 5, 2024 నాడు నాసా అండ్ బోయింగ్ కంపెనీలు లాంచ్ చేశాయి. ఇది ఒక క్రూ ఫ్లైట్ టెస్ట్ మిషన్. ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ని అట్లాస్ రాకెట్తో స్పేస్ స్టేషన్కి పంపించారు. ఈ బోయింగ్ కంపెనీ ఎయిర్ క్రాఫ్ట్లను తయారు చేసే కంపెనీ. అయితే ఇది కూడా ఇలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ లాగా స్పేస్ బిజినెస్లోకి ఎంట్రీ అవ్వాలి అనుకుంది. అందుకోసమే తమ మొదటి ఫ్లైట్ టెస్ట్లో భాగంగా సునీత విలియమ్స్ని అండ్ బ్యారీని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించింది. అయితే ఈ టెస్ట్ ఫ్లైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ స్పేస్ క్రాఫ్ట్ని భూమి నుంచి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సరిగ్గా డాకింగ్ చేయడం అండ్ అందులో వెళ్ళిన ఆస్ట్రోనాట్లను 8 రోజుల తర్వాత మళ్ళీ క్షేమంగా తిరిగి భూమి మీదకి తీసుకురావడం. ఈ ప్రాసెస్లో ఈ స్పేస్ క్యాప్సూల్ జూన్ 6 నాడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని చేరుకొని సక్సెస్ఫుల్గా డాకింగ్ కంప్లీట్ చేసింది. అక్కడ వరకు అన్నీ అనుకున్నట్టుగా జరిగాయి. కానీ వన్స్ ఈ క్యాప్సూల్ డాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఆ క్యాప్సూల్లో ఇష్యూస్ రావడం స్టార్ట్ అయింది. నెంబర్ 1, హీలియం లీకేజ్. నాసా ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి హీలియం లీక్ అవ్వడం గుర్తించింది. హీలియం అనేది స్పేస్ క్రాఫ్ట్ మాన్యూరింగ్లో ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే స్పేస్ క్రాఫ్ట్ స్పేస్లో వివిధ ఆర్బిట్ల నుంచి డీఆర్బిట్ చేయడానికి, పాత్ను మాన్యూవర్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అయితే మొదట్లో ఈ లీకేజ్ని మైనర్ ఇష్యూ అనుకున్నారు. కానీ టైం గడుస్తున్న కొద్దీ ఈ లీకేజ్ సీరియస్గా మారింది. దాంతో అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. నెంబర్ 2, మాల్ ఫంక్షనింగ్ థ్రస్టర్స్. ఈ క్యాప్సూల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అప్రోచ్ అవుతున్నప్పుడు థ్రస్టర్స్లో ఇష్యూ ఉన్నట్టుగా గుర్తించారు. ఇష్యూ తెలుసుకుని నాసా అండ్ బోయింగ్ ట్రబుల్ షూటింగ్ చేయడానికి ట్రై చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోయారు. నెంబర్ 3, సేఫ్టీ కన్సర్న్స్ ఫర్ రీఎంట్రీ. ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల ఆస్ట్రోనాట్స్ని తిరిగి భూమి మీదకి తెచ్చేందుకు చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం క్యాప్సూల్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ప్రాపర్గా డాక్ చేసి అదే క్యాప్సూల్లో 2 ఆస్ట్రోనాట్స్ని తిరిగి భూమి మీదకి తీసుకురావడం. కానీ ఈ క్యాప్సూల్లో హీలియం లీక్ అవ్వడం, థ్రస్టర్స్లో ఇష్యూ రావడంతో సేఫ్టీ పరంగా ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. ఒకవేళ ఇదే క్యాప్సూల్లో ఆస్ట్రోనాట్స్ 2ని తిరిగి భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రాణాలే పోయేవి. సేమ్ ఇదే విధంగా మన జీవితంలో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అంతేకాదు జీవితం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో మనకు అర్థం కాదు. ఒకవేళ ఇంట్లో సంపాదించే వ్యక్తికి సడన్గా ఏదైనా జరిగితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేము. అలాంటి అనుకోని పరిస్థితుల నుంచి ఒక వ్యక్తి తనతో పాటు తన కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలంటే ఆ వ్యక్తి మొదటగా తన కుటుంబానికి బ్యాకప్ ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో అతను వారితో లేకపోయినా అతని కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలి. దానికి బెస్ట్ సొల్యూషన్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేయడం. బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం నెలకు కేవలం 600 నుంచి 700 రూపాయల ప్రీమియంతో 2 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ప్లాన్ అండ్ 15% డిస్కౌంట్ని పొందవచ్చు. నేడు ఒక మెడికల్ ట్రీట్మెంట్ కోసం లక్షల్లో ఖర్చు అవుతుంది. దాన్ని సామాన్య ప్రజలు భరించలేరు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల తనకేదైనా ప్రమాదం జరిగి జబ్బు చేసినా అది ఆర్థికంగా ఇబ్బంది కలిగించదు. కేవలం నెలకు 300 నుంచి 400 రూపాయల ప్రీమియంతో ₹1 కోటి కవర్ ఉన్న ఇన్సూరెన్స్ని ఎలాంటి మెడికల్స్ అవసరం లేకుండా ఇన్స్టెంట్గా పొందవచ్చు. ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ పైన మీకు అప్ టు 25% వరకు డిస్కౌంట్ ఉంటుంది.
30 minutes కస్టమర్ సపోర్ట్. వీళ్ళు మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి అందులోని 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్ని కంపేర్ చేసి మీ ఫ్యామిలీ మొత్తానికి బెస్ట్గా సూట్ అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ని వెంటనే తీసుకోండి. ఆస్ట్రోనాట్లు ఇలా అంతరిక్షంలో స్ట్రక్ అయితే నాసా ముందు 3 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి, రిస్క్ చేసి ఆ స్టార్ లైనర్ క్యాప్సుల్లో తిరిగి భూమి మీదకి వీళ్ళని తీసుకురావడం. కానీ అది చాలా రిస్కీ, ఎందుకంటే ఆల్రెడీ ఆ క్యాప్సుల్లో హీలియం లీక్ అవుతుంది. సో అది వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. నెంబర్ 2, బోయింగ్ కంపెనీ ఇంజనీర్లు భూమి మీద నుంచి ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసేంత వరకు వెయిట్ చేయడం. కానీ దీనికి చాలా సమయం పడుతుంది, సంవత్సరాలు కూడా పట్టవచ్చు. నెంబర్ 3, సునీత విలియమ్స్ అండ్ బ్యారీలను మరో సేఫ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ దొరికేంత వరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంచడం. అక్కడ వారికి కావాల్సిన ఆహారం, ఆక్సిజన్ అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కువ టైం ఇలా అన్ప్లాన్డ్గా స్పేస్లో ఉంటే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. కానీ నాసా దగ్గర వేరే ఆప్షన్ లేక ఈ 3వ ఆప్షన్ని వీళ్ళు చూస్ చేసుకున్నారు. వాళ్ళను మరికొన్ని రోజులు స్పేస్లోనే ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. కానీ వాళ్ళు 9 నెలలు వెయిట్ చేస్తూ అక్కడే ట్రాప్ అయిపోతారు అని ఎవ్వరూ అనుకోలేదు. మరోవైపు ప్రజలు నాసాని ఆస్ట్రోనాట్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది అని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ సునీత విలియమ్స్ అండ్ బ్యారీలు ఇన్ని రోజులు స్పేస్లో టైంపాస్ చేయలేదు. ఎలాగో స్ట్రక్ అయ్యామో అని తెలిసి వాళ్ళు అక్కడ వివిధ రకాల ఎక్స్పెరిమెంట్లు చేశారు. అండ్ స్పేస్ స్టేషన్ మెయింటెనెన్స్, స్పేస్ వాక్కి ప్రిపరేషన్ లాంటివి చేశారు. అయితే ఈ విషయం తెలిసి 2024లోనే ఇలాన్ మాస్క్ అప్పటి బైడెన్ ప్రభుత్వానికి నేను వాళ్ళను స్పేస్ ఎక్స్ షిప్స్ని ఉపయోగించి తిరిగి తీసుకొస్తాను అని చెప్పాడు. కానీ ఈ బైడెన్ ఆ రిక్వెస్ట్ని తిరస్కరించాడు. ఒకవేళ బైడెన్ అనుకుంటే అప్పుడే వీళ్ళిద్దరిని తిరిగి భూమి మీదకి తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఇలాన్ మాస్క్ ఈ పని చేస్తే ఈ క్రెడిట్ మొత్తం ఇలాన్ మాస్క్ అండ్ ట్రంప్కు పోతుంది. ఎలక్షన్లో ప్రజలు నాకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది అని ఆలోచించి వద్దు అనేశాడు. ఆ సమయంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, అమెరికాలో ఎలక్షన్ టైం. ఏదేమైనప్పటికీ ఫైనల్గా ఇప్పుడు ట్రంప్ అండర్లో నాసా ఆ 2 ఆస్ట్రోనాట్లను భూమికి తీసుకురావడానికి డిసైడ్ అయింది. అందుకోసం స్పేస్ ఎక్స్కి చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా మార్చి 18, 2025 నాడు ఉదయం 10:35 విలియమ్స్ అండ్ విల్మోర్ ఈ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ ఎక్కారు. అండ్ ఫైనల్గా వాళ్ళు ఈరోజు ఎర్లీ మార్నింగ్ సేఫ్గా భూమి మీదకి ల్యాండ్ అయ్యారు. అయితే వీళ్ళు ఇదే క్యాప్సూల్ని ఎందుకు యూజ్ చేశారు అంటే ఈ క్యాప్సూలే రెగ్యులర్గా క్రూ మెంబర్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకెళ్లి సేఫ్గా తీసుకొస్తుంది. అయితే ఒక మనిషి స్పేస్లో ఎక్కువ రోజులు ఉన్నట్లయితే వాళ్ళ బాడీ మీద అనేక ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అండ్ స్పేస్లో ఇంత లాంగ్ డ్యూరేషన్, దాదాపు 9 months ఉండడం వల్ల వీరిద్దరి శరీరాలు చాలా ఇబ్బందులు గురి చేశాయి. అందులో నెంబర్ 1, బోన్ అండ్ మజిల్ లాస్. ఆస్ట్రోనాట్లు స్పేస్లో ఉండే ప్రతి నెలలో 1 to 2% బోన్ డెన్సిటీ అండ్ మజిల్ మాస్ లూజ్ అవుతారు. అందుకే నాసా స్పేస్ స్టేషన్లో ఉండే క్రూ మెంబర్స్ని డైలీ ఎక్సర్సైజ్ చేయాల్సిందిగా కోరుతుంది. దాంతో ఈ ఎఫెక్ట్ ఎంతో అంత తగ్గుతుంది, కానీ కంప్లీట్గా తగ్గదు. అందుకే మీరు గమనించండి, స్పేస్లో ఎక్కువ రోజులు ఉండే ఆస్ట్రోనాట్స్ యొక్క లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాలా సన్నగా అయిపోతాయి. నెంబర్ 2, సర్క్యులేటరీ అండ్ కార్డియోవాస్కులర్ చేంజెస్. స్పేస్లో మన హార్ట్ చాలా తక్కువగా వర్క్ చేస్తుంది, ఎందుకంటే అక్కడ గ్రావిటీ ఉండదు కాబట్టి బ్లడ్ని ఎక్కువగా పంప్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే మన భూమి మీద గ్రావిటీ ఉంటుంది కాబట్టి హార్ట్ ఒక పర్టికులర్ రిథంలో బ్లడ్ని పంప్ చేస్తుంది. కానీ వీళ్ళిద్దరూ దాదాపు 9 months స్పేస్లో ఉండి భూమి మీదకి వచ్చారు కాబట్టి వీళ్ళ హార్ట్ రిథంలో చేంజెస్ జరుగుతాయి. దాంతో సర్క్యులేషన్లో చేంజెస్ వస్తాయి. అందుకే వీళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉండాలి. మొత్తంగా సునీత విలియమ్స్ గారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో గడిపిన ఈ 9 నెలలు చాలా ఉత్కంఠభరితంగా సాగాయి. చాలామంది వీళ్ళు సేఫ్గా భూమి మీదకి తిరిగి వస్తారా రారా అనుకున్నారు. వీళ్ళు తిరిగి రాబోతున్నారు అని తెలిసి మన ప్రధాని మోడీ గారు కూడా సునీత విలియమ్స్ని ఉద్దేశించి ఒక ఎమోషనల్ లెటర్ రాశారు. అండ్ ఈమెను మన దేశానికి ఇన్వైట్ కూడా చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు, ఐ కుడ్ నాట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ రైటింగ్ టు యూ. నేను ప్రెసిడెంట్ బైడెన్ని అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ని కలిసినప్పుడు మీ బాగోగుల గురించి అడిగాను. 140 కోట్ల మంది భారతీయులు మీ అచీవ్మెంట్కి గర్వంగా ఫీల్ అవుతున్నారు. లాస్ట్ 9 months మీరు చూపించిన ఈ పట్టుదల చాలా మందిని ఇన్స్పైర్ చేసింది అని ఈ లెటర్లో మెన్షన్ చేశారు. మొత్తంగా అంతరిక్షంలో స్ట్రక్ అయిన ఆస్ట్రోనాట్లను ఇలాన్ మాస్క్ తన స్పేస్ ఎక్స్ టెక్నాలజీ ఉపయోగించి భూమి మీదకి తీసుకొచ్చాడు. ఎవరు ఏమనుకున్నా ప్రజెంట్ అమెరికాలో ఇలాన్ మాస్క్ పైన ఎంతటి నెగటివిటీ ఉన్నా ఇలాన్ మాస్క్ లాంటి వ్యక్తి ఇప్పటి వరకు భూమి మీద పుట్టలేదు. స్పేస్ రంగంలో ఇంతటి టెక్నాలజీని ఇప్పటి వరకు ఎవరు అచీవ్ చేయలేదు.
మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చూడడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ జై హింద్.